ప్రేరణ తల్లి ఇందిర తన భర్త విషయంలో చాలా బాధపడుతూ ఉంది. తను ఎలా ఉన్నాడో, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాడో అని లేనిపోని సమస్యలు పైన పడతాయని తెలిసినా కూడా ఒక్కసారైనా తనని కంటితో చూసుకుంటే చాలు అన్నట్టుగా వెళ్ళిపోతుంది. ఆ ఘన గురించి తెలిసినా కూడా. ఆ ఘన ఎలాంటి వాడు అనుమానపు పురుగు. పక్కన వాళ్ళు ఎవరైనా సహాయం చేసినా కూడా, ఆ సహాయంలో కూడా చెడుని ఎతుక్కొని నీ వల్లనే కదా ఇలా జరిగింది. నువ్వు హెల్ప్ చేసావు అంటే నువ్వు దానికి హెల్ప్ చేయడం కోసం ఇంకేదో చేసావు కదా అన్నట్టు అనుమాన పడుతూ ఉంటాడనమాట. అయితే ఇంట్లో పనావిడ ఉంటుంది కదా! ఇంట్లో పని చేయలేకపోతాను. ఇది నీ సేవలు చేయలేకపోతున్నాను. నీ భార్య ఏమో తిని కూర్చుంటుంది. నేను మాత్రం నీకు సేవలు చేయాలా అంటూ తాగయ్యా తాగు అన్నట్టు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టే బదులు కళ్ళు మూసేయొచ్చు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నా ఇందిరకైతే రక్తం మరిగిపోతుంది. గొంతు పిసికి దాన్ని చంపేద్దామా అన్నంత కోపం వస్తుందనమాట. కరెక్ట్‌గా ఇంకా కోపంతో ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పిల్లని అంటే ఆ పనామెని కొట్టడానికని. ఈలోపే గంగా అంటూ పిలుపొస్తుందనమాట ఈశ్వరి దగ్గర నుంచి. ఇంతలో ఆగిపోతుంది. "నువ్వు బయటికి రావే నీ పని చెప్తాను" అని. ఇక్కడ సేమ్ టు సేమ్ 'బ్రహ్మముడి' సీరియల్‌లో కా ఈ కనకంలాగా కనిపిస్తూ ఉంటుందనమాట. కొంచెం నాటీగా ఉంటుంది. కొంచెం సెంటిమెంటల్‌గా ఉంటుంది కదా కనకం. అలానే అనిపిస్తుందనమాట. తన భర్త పరిస్థితి చూసి తల్లడిల్లిపోతుంది. "సరే నువ్వు బయటికి రా తర్వాత చెప్తానని." ఈ పనావిడ కూడా ఏంటంటే యాక్టింగ్ చేస్తుంది. "బాబుగారు తాగండి బాబుగారు త్వరగా కోలుకుందురు" అన్నట్టుగా. ఘన గురించి తెలిసిన వాడు అన్ని రకాల అనుమానిస్తాడని తెలిసినా కూడా కేవలం తన భర్తని తన దగ్గరుండి ఒక్క క్షణమైనా చూసుకుందామన్న ఆశతో ప్రేరణ తల్లయితే అక్కడికి వెళ్ళింది మరి. మరి ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.